పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన మోందా తుఫాన్ తీవ్ర తుఫానుగా మారింది. ఈ మేరకు విశాఖకు దక్షిణంగా 340 కిలోమీటర్ల దూరంలో తుఫాను కేంద్రీకృతమైంది. గంటకు 15 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇవాళ సాయంత్రం లేదా రాత్రికి తుఫాను తీరం దాటే అవకాశం ఉంది. మచిలీపట్నం కాకినాడ మధ్య తుఫాన్ తీరం దాటే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఏపీలోని పలు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ జారీ చేశారు. దాదాపు 18 గంటల పాటు తుఫాన్ ప్రభావం చూపనున్నట్లు అధికారులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మోందా తుఫాన్ నేపథ్యంలో ఏపీ సర్కార్ అలర్ట్ అయింది. ముందస్తు చర్యలు ముమ్మరం చేసింది. ఈ మేరకు విమానాలతో పాటు పలు రైళ్లను రద్దు చేశారు. ఇవాళ 36 విమాన సర్వీసులు రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు. పలు ఏరియాలో బస్ సర్వీసులను రద్దు చేసినట్టు ఆర్టీసీ అధికారులు తెలిపారు. మోందా తుఫాన్ దూసుకొస్తున్న నేపథ్యంలో వాతావరణ శాఖ తెలంగాణను అలర్ట్ చేసింది. రాష్ట్రంలోని 3 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని హెచ్చరించింది. ఇవాళ 21 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన అధికారులు రేపు 4 జిల్లాలకు ఆరెంజ్, 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, చెప్పండి. ప్రతిష, ఏదైతే చూసుకుంటే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా అది తుఫానుగా మారే అవకాశాలు ఉన్నాయని కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. దీనికి మంతా తుఫానుగా నామకరణం చేశారు. దీని ప్రభావం కూడా అటు ఏపీ తీర ప్రాంతంలో మరియు తెలంగాణలో కూడా భారీ వర్ష సూచన ఉందని కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. మరికొన్ని ప్రాంతాలకు మాత్రం ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ కూడా జారీ చేసినట్టు ప్రధానంగా కనిపిస్తుంది. అటు తెలంగాణలో కూడా కొన్ని ప్రాంతాలకు అటు ఉత్తర మరియు ఇటు ఈశాన్య తెలంగాణలో కూడా భారీ వర్ష సూచనలు ఉంటాయని కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. ప్రధానంగా కొన్ని జిల్లాలకు మాత్రం తెలంగాణలో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మరికొన్ని జిల్లాలకు మాత్రం ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు. ఏదైతే ఈ రోజు చూసుకుంటే భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, ఖమ్మం ఈ ప్రాంతాల్లో మాత్రం భారీ వర్షం కూడా ఉంటుందని కూడా తెలిపారు. అటు ఉత్తర తెలంగాణలో చూసుకుంటే అటు కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఇదే పరిస్థితి కూడా ఉండే అవకాశాలు ఉన్నాయని కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. సెంట్రల్ జోన్ గా ఉన్న హైదరాబాద్ లో చూసుకుంటే మాత్రం మేఘాకృత వాతావరణమై ఉంటుంది. సాయంత్రం సమయంలో, మధ్యాహ్నం సమయంలో కూడా భారీ వర్షం ఉండే అవకాశాలు ఉన్నాయని కూడా ప్రధానంగా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. తెలంగాణ రాష్ట్రం మొత్తంగా కూడా వాతావరణం ఈ రోజు కొంచెం చల్లటి వాతావరణం ఉంటుంది. మరి అలాగే కొంచెం ముసురు టైప్ కూడా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయని కూడా ప్రధానంగా తెలుస్తుంది. అటు ములుగు జిల్లాలో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇప్పటికే పలు చోట్ల కూడా తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కూడా కురుస్తున్నాయి. అది ఏ టైంలో కూడా భారీ వర్షం కూడా పడే అవకాశాలు ఉన్నాయని కూడా అధికారులు తెలియజేశారు. 12 జిల్లాలకు మాత్రం ఎల్లో అలర్ట్ జారీ చేసినారు వాతావరణ అధికారులు. ఇది గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో కూడా గాలి వీస్తుందని కూడా ప్రధానంగా తెలియజేశారు. ఇది తీరం వైపు దూసుకుపోతుంది అన్నట్టు కూడా మంతా తుఫాను కూడా ప్రధానంగా అధికారులు చెప్పారు. అది విశాఖకు దక్షిణంగా 340 కిలోమీటర్ల మేరకు కూడా ఇది ప్రయాణించే అవకాశాలు ఉన్నాయని కూడా కేంద్రీకృతమై ఉంది అని కూడా ప్రధానంగా వాతావరణ అధికారులు తెలిపారు. ఏదేమైనప్పుడు కూడా అటు తెలంగాణ రాష్ట్రంలో మరి అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షం సూచన ఉందని కూడా వాతావరణ అధికారులు ప్రధానంగా తెలియజేశారు. అది సాయంత్రానికి, రాత్రికి భారీగా తుఫాను భారీగా బలపడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో అటు ఆంధ్రప్రదేశ్ లో కూడా భారీ వర్ష సూచన ఉందని కూడా ఇప్పటికే అధికారులు జారీ చేశారు. ఏపీలో కొన్ని ప్రాంతాలకు మాత్రం ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. ప్రత్యూష. రైట్ అరవింద్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.